హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఒక వన్ సైడ్ ప్రేమ కథ. మన చుట్టూ కూడా జరిగింది అని అనిపించేలాగా ఉంటుంది. ఇది ఒకవైపు ఉన్న ప్రేమ, అందరూ మన లైఫ్లో కూడా జరిగింది అనుకునే స్టోరీ. ఇది ఒక రియల్ స్టోరీ. ఇంకా కథలోకి వెళ్దామా? అబ్బాయి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి. కళాశాలలో చదువుకుంటున్నాడు. కాస్త సూటిగా మౌనంగా ఉండేవాడు, కానీ మంచి మనసు కలవాడు. ఒకరోజు ల్యాబ్లో తారకాను చూశాడు. ఆమె నవ్వు, చిన్న మాటలు, చల్లని స్వభావం ఒక క్షణంలో అభయ్ గుండె కొద్దిగా వేగంగా కొట్టుకుంటుంది. అది ఆ రోజు నుండే అభయ్ ప్రతిరోజు తారకాను గమనించేవాడు. తరగతిలో, ల్యాబ్లో, ఎక్కడ ఉన్నా ఆమె మీద చిన్న చిన్న గెస్చర్స్, నవ్వు, క్యాజువల్ మాటలు అన్నీ హార్ట్లో నిలిచిపోయాయి. ఆమెకు సహాయం అవసరమైతే డిస్క్రిట్గా సహాయం చేసేవాడు. కానీ అబ్బాయి ఎప్పుడూ చెప్పలేదు తన ప్రేమని. ఎందుకంటే అతని ప్రేమ వల్ల ఆమె కష్టం కాకూడదు అని. ఆమె సంతోషం ముఖ్యం అని. ఒకరోజు తారక చిన్న పర్సనల్ సమస్య ఎదుర్కొంది. అబ్బాయి సబ్టిల్గా సపోర్ట్ ఇచ్చాడు. ప్రతిరోజు తనకి అవసరమయ్యే చిన్న చిన్న హెల్ప్ చేసేవాడు. కొద్ది రోజులలో తారక ఇంకొక అబ్బాయితో దగ్గర అయ్యింది. అబ్బాయి కొంచెం బాధపడ్డాడు, కానీ ఏమీ చెప్పలేదు. అబ్బాయి ఒక్కడే అనుకున్నాడు, ఆమె సంతోషమే ముఖ్యం అని. కాలం గడిచింది. తారక సక్సెస్, హ్యాపీగా ఉంది. అబ్బాయి సబ్టిల్ వేస్లో సపోర్ట్ చేస్తూ తన ప్రేమని నిశ్శబ్దంగా గుండెలో దాచుకున్నాడు. అలాగే ఒకరోజు కాలేజీలో రియూనియన్లో తారక్ అబ్బాయిని చూసి నవ్వింది. అబ్బాయి కూడా మెల్లగా నవ్వాడు. గుండెలో చిన్న వామ్. వారిద్దరి మధ్య ఎలాంటి డ్రామా లేదు, కేవలం సైలెంట్ రెస్పెక్ట్, సబ్టిల్ కేర్, హైడెన్ లవ్. ఈ స్టోరీ నుంచి తెలుసుకోవాల్సింది, నిజమైన ప్రేమ అంటే పొందడం కాదు, కొన్నిసార్లు వదిలేయం కూడా ప్రేమే. ఒకవైపు ప్రేమ కూడా గుండెల్లో పవిత్రంగా ఉంటుంది. చిన్న గెస్చర్స్, సైలెంట్ ప్లస్ కేర్ మనసును తాగుతుంది. ఆ అబ్బాయి ముందే చెప్పుంటే సరిపోతాను, తన ప్రేమ కోసం వదిలేయడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇలాంటివి నిజంగా మన లైఫ్లో కూడా జరుగుతూ ఉంటాయి. సో మీ చుట్టూ కూడా జరిగిందా? అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.